హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. మిల్క్ పౌడర్తో పాలకోవా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో పాలకోవా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. ప్యాన్ కొంచెం వేడయ్యాక కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాను. నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ యూజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటుకోకుండా ఉంటుంది. స్టీల్ ప్యాన్ యూజ్ చేసేటప్పుడు మనం పాలకోవా చేసేటప్పుడు లాస్ట్కి లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అలా వద్దనుకుంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే సరిగ్గా వస్తుంది పాలకోవా. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని పాలను యాడ్ చేసుకుంటున్నాను. నేను కాచి మరిగించిన పాలను వేసుకున్నాను. నేను అర గ్లాస్ పాలను వేసుకుంటున్నాను. ఇలా ప్యాన్లో వేసుకున్న పాలు నెయ్యి కలిసేటట్టు కలుపుతూ ఉండాలి కాసేపు. మనం చాలాసేపు కాచి చల్లార్చిన పాలను యూజ్ చేసుకున్నాం కదా, మనం కలుపుతూ ఉంటే క్రీమీ కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుంది. ఇలా పాలు నెయ్యి చాలా కలిసిపోయిన తర్వాత దీంట్లో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం చాలాసేపు కలుపుతూ ఉన్నప్పుడు పాలు పొంగు వస్తాయి, అలాగే మళ్ళీ కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిన విధంగా 1/2 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ ఎంతవరకు సరిపోతుందో. ఇప్పుడు మిల్క్ పౌడర్ సరిగ్గా కలిసేటట్టు కలుపుతూ ఉండాలి. ఆ పాలు నెయ్యిలో మిల్క్ పౌడర్ సరిగ్గా కలిసిపోవాలి, ఉండలు లేకుండా చక్కగా కలిసిపోవాలి. మనం స్టీల్ ప్యాన్ తీసుకున్నాం కాబట్టి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఎందుకంటే పాలు నెయ్యి చాలా వేడైపోయాయి కదా, ప్యాన్ చాలా హీట్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసిన తర్వాత అదంతా పొడి పొడిలాడుతూ రావాలంటే ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను దీంట్లో చక్కెర యాడ్ చేసుకుంటున్నాను. మనం మిల్క్ పౌడర్ 1/2 కప్ వేసుకున్నాం కదా, దాంట్లో సగం వేసుకుంటున్నాను చక్కెర, అంటే 1/4 కప్ తీసుకుంటున్నాను. మీరు చక్కెర ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కానీ పాలకోవా ఎప్పుడైనా మనం తినేటప్పుడు పాల పౌడర్ టేస్ట్ రావాలి, పాల టేస్ట్ రావాలి. ఇప్పుడు చక్కెర, పాలపొడి ఇవన్నీ సరిగ్గా కలిసిపోయేటట్టు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పాలపొడిలో కలిసిపోతుంది. ఇలా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు మనం ఉండలు లేకుండా చూసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ప్లేట్లోకి తీసుకున్న పాలకోవాని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో చేసాం కాబట్టి మనం తీయగానే మనం చేతికి సరిపోయేంత వేడే ఉంటుంది, బాగా వేడి ఏమి ఉండదు. కాబట్టి మనం ఉండలు ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చేసి పాలకోవా షేప్లో మనం చేసి పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు కొంతమంది పాలు సరిగ్గా తాగరు కదా, అలాంటప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు. మనం చక్కెర కూడా తక్కువే వేసాం కదా, హెల్తీగానే ఉంటుంది. కావాలంటే మీరు పిస్టాషియోతో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.